హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్త చేతి వంట. ఈరోజు నేను ఈ వీడియోలో ఒక మంచి స్వీట్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నా. బొంబాయి కరాచీ హల్వా. స్వీట్ షాప్లో ఎలాంటి టెక్చర్తో స్వీట్నెస్తో ఉంటుందో సేమ్ అలాగే ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ని తీసుకున్నా. వీటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. నేను ఇక్కడ బాదం జీడిపప్పులను తీసుకున్న. మీకు నచ్చిన ఏ డ్రై ఫ్రూట్స్నైనా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక కప్ తీసుకుని ఇందులోకి కార్న్ఫ్లోర్ని తీసుకున్నా. కార్న్ఫ్లోర్ని ఏ కప్తో అయితే తీసుకున్నాం సేమ్ అదే కప్తో అన్నింటినీ మెజర్మెంట్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కార్న్ఫ్లోర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకుందాం. కప్ కార్న్ఫ్లోర్కి కప్పున్నర వాటర్ని వేసుకుని ఉండలు లేకుండా ఇలా విస్కర్తో కానీ స్పూన్తో కానీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి తీసుకుందాం. ఇందులోకి కప్ పంచదారని యాడ్ చేసుకుందాం. పంచదార కరిగేందుకు కప్ వాటర్ని కూడా వేసుకుందాం. ఇక్కడ షుగర్ మొత్తం కరిగి ఇలా ఒక పొంగు వస్తే సరిపోతుంది. మరీ తీగ పాకం రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కార్న్ఫ్లోర్ని ఒకసారి మిక్స్ చేసుకుని ఇందులోకి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుందాం. మంట మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. నాన్ స్టాప్గా కలుపుతానే ఉండాలి. త్వరగా అడుగంటేస్తుంది లేదంటే. ఇప్పుడు ఈ కార్న్ఫ్లోర్ షుగర్లో బాగా మిక్స్ అవ్వాలి. ఒక 2 మినిట్స్ తర్వాత ఇదంతా ఇలా జెల్లీ ఫామ్లోకి ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఈ జెల్లీ మొత్తం క్రీమీ టెక్స్చర్ వచ్చేదాకా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుందాం. నెయ్యి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుందాం. అలాగే మరొక స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుందాం. నెయ్యి మొత్తం ఒకేసారి కాకుండా ఇలా మధ్య మధ్యలో వేసుకుంటా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఈ స్వీట్ రెసిపీకి. ఇప్పుడు నేను ఇక్కడ ఈ స్వీట్ కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసం ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాం. ఇది ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయవచ్చు. అలాగే నేను ఇక్కడ ఈ స్వీట్ ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే మీకు చిన్న టిప్ చెప్తానండి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని పిండుకోండి. అలా వేయడం వల్ల ఈ స్వీట్ ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఇలా స్పూన్ నుంచి సెపరేట్ అవుతున్నట్టయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఏదైనా నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి యాడ్ చేసుకుని మీకు నచ్చిన షేప్లోకి డిజైన్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకున్న దీన్ని ఒక 5 నిమిషాల పాటు పూర్తిగా చల్లారేదాకా అలాగే వదిలేయండి. ఆ తర్వాత కొంచెం డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుని మీకు నచ్చిన ఏదైనా షేప్లో కట్ చేసుకోవచ్చు. దీన్ని వెంటనే రివర్స్ చేస్తే ఈజీగా ఊడొచ్చేస్తుందండి. చూసారా? మీకు నచ్చిన ఏ షేప్లో అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ డైమండ్ షేప్లో కట్ చేసుకున్నాను. చాలా చాలా బాగుంటుంది స్వీట్. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి.